బ్రాహ్మణాయ ముదాదద్యాత్ శుక్లాంగాముత్తమాం నరః. ఓ మంచి బ్రాహ్మణుడు చూసుకో, తెల్లని ఆవుని శుక్లాం గాం అన్నాడు. మళ్ళీ కపిల గోవల్ల తెల్లని ఆవుని ఒక బ్రాహ్మణోత్తమునికి దానం చేస్తే ఈ వాత పైత్య కఫరోగాలు తొలగిపోతాయి. ఎందుకంటే ఇవి భయంకరమైనటువంటి పాపాల వల్ల వస్తాయి. నమ్మకంతో భక్తితో తెల్లని గోవుని దానం చేయగలిగితే అటువంటి వాడు ఆ పాపం నుంచి విముక్తి పొందుతాడు. అది పోగానే తీవ్రంగా పీడిస్తున్న ఈ వాత పైత్య కఫరోగాలు పోతాయి. వార్ధక్యంలో పూర్తిగా పోకపోయినా కనీసం ఉపశమనం కనకాం శుద్ధాం. ఎప్పుడైనా బంగారం దానం చేసేటటువంటి వాడు క్షయరోగం నుంచి విముక్తి పొందుతాడు. కుష్ఠరోగము, క్షయరోగము పూర్వజన్మలో బంగారం దొంగతనం చేయడం వల్ల వస్తాయి. ఆ రోగానికి ప్రాయశ్చిత్తం సంతోషంగా దానిని దానం చేయడం. ఏదైనా మానవుడు కర్మల వల్లే రోగాలు తెచ్చుకున్నాడు, కర్మల వల్లే నరకం తెచ్చుకుంటున్నాడు, కర్మల వల్లే అనేకములైన బాధలు పొందుతున్నాడు. కాబట్టి ఈ కర్మలకి ప్రాయశ్చిత్తం తనకి తోచిన ఏదో ఒక దానము, పూజ, ఈ రెండూ చెయ్యటమే. అందువల్ల యం కామయతే లోకం తం తం ఉద్దిశ్య భక్తిమాన్. నీవు శ్రద్ధతో పురాణ శ్రవణము చేయటమే. అందువల్ల కలియుగంలో ఇంకా తేలికైన మార్గం ఏమిటంటే ఏడుస్తూ దానం చేయడం కంటే ఏడవకుండా సంతోషంతో పురాణం వినడం లాభం అన్నారు. పురాణం వినేటప్పుడు ఏడవక్కర్లేదుగా, 2 గంటలు ఏడిపిస్తున్నాడు అనుకోకుండా. దానికి కూడా ఏడిస్తే ఎవరైనా చెప్పలేను అనుకోండి, దిక్కుమలాడు ఎంతైపోయింది వదలట్లేదు అది ఏడుస్తూ వినకండి. అలా వినరు అనుకుంటాను నేను, మీరు సంతోషంతో వింటాను అనుకుంటున్నాను. కాస్త ఇలాగే కిలకిలాడుతూ ఆనందంతో శ్రద్ధతో ఈ పురాణమును విన్న తర్వాత ఇతరులకు కూడా చెబితే ఇంకా తొందరగా పవిత్రులు అవుతారట. చెప్పడం ఎంత గొప్పదో చెప్పిన దానిని ఇతరులకు చెప్పడం ఇంకా లాభం అన్నారండి. మాకు ఏలూరు దగ్గర పీఠం దగ్గర ఒక ఆయన ఉన్నారు, ఇద్దరికే చెబుతారు, అడిగిన వాడికి అడగని వాడికి. నిత్యం శతరుద్రీయమభ్యసేత్ ముచ్యతే బ్రహ్మహత్యాయా ఇతి కైవల్యశాకినక. కైవల్యోపనిషత్తు ఏమంటోంది? కైవల్య శాఖిరహాండం ద్వారా కైవల్యము అనే ఒక ఉపనిషత్తు ఉన్నది కదా, మోక్షం ఇచ్చే ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు శ్రద్ధతో ఈ పని చెయ్యండి మోక్షం పొందుతారు అన్నది. ఏమిటది? నిత్యం నమకము చమకము అభ్యసించండి. నిత్యం నమక చమకాలు వినండి, లేదా చదవండి, లేదా ఎవరైనా మహానుభావులు చదువుతుంటే వింటూ శివుణ్ణి మనస్సులో తలుచుకోండి. నిత్యం శతరుద్రీయాన్ని అభ్యసించిన వాడు, నమక చమకాలని భక్తి శ్రద్ధలతో విన్నవాడు, ఇటువంటి వాళ్ళు మహాపాప విముక్తులవుతారు, కైవల్యం పొందుతారు. కైవల్యం పొందడానికి మరొక సులభోపాయము శతరుద్రీయమును అనుష్ఠించుట. ఈ శతరుద్రీయంలో ఒక భాగమే నమకము చమకము మొదలైనవి. కాబట్టి రుద్రమును భక్తితో విన్నటువంటి వాడు, రుద్రం నేర్చుకున్నటువంటి వాడు కిల్బిష విముక్తులు అవుతాడు, పాప విముక్తులు అవుతాడు. ఇక రేపటితో ఈ కార్యక్రమం